అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు చైతన్య ముగ్గులు. ఈరోజు నేను 9x1 డాట్స్తో మంచి మెలికల ముగ్గుని అయితే సింపుల్గా ఎలా వేయాలో చూపించాలనుకుంటున్నాను, ముఖ్యంగా బిగినర్స్ కోసం. ముందుగా 9x1 డాట్స్ పెట్టుకున్నానండి. ఫస్ట్ పైన 2 డాట్స్ని ఇలా 2 మెలికలుగా తీసుకొని రెండింటిని కూడా ఆపోజిట్ సైడ్లో 2 లైన్స్ గీసుకోవాలి. తర్వాత చూపిస్తున్నట్టు అట్లా కర్వ్స్ తీసుకుంటే అయిపోతుంది. అలాగే రెండో సైడ్ కూడా ఫస్ట్ సైడ్ అర్థం అవుతుందో అవ్వదు అని ఇటు సైడ్ నుంచి నేను స్లోగా నిదానంగా చూపిస్తున్నాను. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న 3 డాట్స్ నుంచి చూపిస్తున్నట్టు గీసుకోండి. తర్వాత నేను ఏ డాట్ నుంచి ఏ డాట్ వరకు లైన్స్ వేస్తున్నాను గమనిస్తూ ఉండండి. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే ఇప్పుడే కదా ఛానల్ స్టార్ట్ చేసింది, ఇంకా ముందు మన ఛానల్లో చాలా మంచి ముగ్గులు సింపుల్ అండ్ ఈజీగా వేసుకునే విధంగా నేను చూపిస్తానండి. ముఖ్యంగా బిగినర్స్ కోసం. చాలామందికి ఉంటుంది ఇంటి ముందు చక్కగా ముగ్గు, సరే రోజు వేసినా వేయకపోయినా అట్లీస్ట్ ఫెస్టివల్స్ అప్పుడైనా వేసుకోవాలి, లేదా స్పెషల్ డేస్లో మనకు కావాల్సిన వాళ్ళకి ముగ్గుతో సర్ప్రైజ్ ఇవ్వడం అంటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే అలానే ఇస్తానండి. బర్త్డే కానీ, యానివర్సరీ కానీ, లేదా పిల్లలు ఏదైనా స్కూల్లో ఏదైనా మంచి అచీవ్మెంట్ చేసినా కూడా మంచి రంగోలీతో డెకరేట్ చేసి వాళ్ళు మాకు ముందే స్కూల్ నుంచి ఇన్ఫామ్ చేస్తారండి, పిల్లలు ఇలా ఫస్ట్ వచ్చారు మేడం అది ఇది అనేసి. సో నేను వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి అంటే మంచిగా ఒక మంచి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా ఫ్లవర్స్ అలా వేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు మంచిగా సెలబ్రేట్ చేస్తానండి. నాకు అది అందరూ ఇంటికి రాగానే కంగ్రాట్స్ అని చెప్పింది వేరు. మనం ఇలా వాళ్ళకి చేసామనుకోండి, వాళ్ళకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో నేనైతే అలానే చేస్తాను. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చదవడానికి ట్రై చేస్తారు. నేనైతే అలానే చేస్తాను. చివరికి వాళ్ళు గేమ్స్లో ఫస్ట్ వచ్చినా కూడా అలా గేమ్కి సంబంధించిన కొన్ని డ్రాయింగ్స్ వేసి అలా చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తానండి. నేను ఇంతకు ముందు కూడా చేశాను, కాకపోతే అవి ఎప్పుడు వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం ఇలా చేసినప్పుడు కంపల్సరీ వీడియో తీసి మీతో కూడా నేను షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఇదే అవుట్పుట్ అయితే ఇదండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గానే వేశాను, మాటలో పడి ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను. మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. అలాగే ఈ ముగ్గు ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.